హాయ్, వెల్కమ్ టు బలాస్ కిచెన్. ఇప్పుడు సమ్మర్ అంతా స్టార్ట్ అయిపోతుంది కదండి. పచ్చళ్ళ సీజన్ స్టార్ట్ అయిపోద్ది. స్టార్టింగ్లో మనకి ఇలాగ చిన్న చిన్న మామిడికాయలు అయితే అవైలబుల్ ఉంటాయి. ఇంకా సైజ్ అయితే ఎదగలేదండి. మన వర్షాలకి కొంచెం రాలిపోయినాయి. ఇది మా గార్డెన్లో కాయలే. ఇవి వేస్ట్ అవ్వడం ఎందుకులే అని వీటితోటి గుత్తి ఆవకాయ పెడదాం అనుకుంటున్నాను. నేను ఎప్పుడు పెట్టలేదండి, ఫస్ట్ టైము. ఇవి ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి. ముందుగా ఇలాగా చిన్న చిన్న మామిడికాయలు తీసుకోండి. ఈ సీజన్లో స్టార్టింగ్లో చిన్న చిన్న మామిడికాయలు ఈ విధంగా ఎదగకుండా ఉంటాయి కదా, అలాంటివి తీసుకోండి. అందులో ఉన్న జీడంతా ఘాట్లు పెట్టుకుని మొత్తం తీసుకోండి. జీడి ఉంటే పచ్చడి బాగుండదు కదా, వగరు వస్తుంది, నోరు కూడా పొక్కిపోతుంది. నేను చూపించిన విధంగా ఒక 4 పార్ట్స్ కింద చేసి అందులో ఉన్న జీడంతా బయటికి తీసేసి నేను చూపించిన విధంగా ఇట్లాగ మంచిగా కట్ చేసి పెట్టుకోండి. గుత్తిల్లా రావాలండి. నేను కూడా ఇది ఫస్ట్ టైం పెడుతున్నాను, అందుకనే ఒక పావు కిలోకి ఒక 10 చిన్న చిన్నవి వస్తాయి కదా, అట్లా చిన్న చిన్నవే నేను పెడుతున్నాను. తక్కువ క్వాంటిటీలోనే పెడుతున్నాను. మీకు నచ్చితే ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకోండి. నేను నా ఓన్ రెసిపీ అండి ఇది. నేను ఎక్కడా కూడా చూడలేదు, నా ఓన్గా నేను చేస్తున్నాను నేను ఇది. అందుకనే నేను తక్కువ క్వాంటిటీలో ఈ విధంగా నేను చేస్తున్నాను. అన్నీ కూడా ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకోండి. కానీ చాలా బాగా వచ్చిందండి. ఇలాగ అన్నీ ముద్దగా చాలా బాగున్నాయి కదా, అన్నీ రెడీ చేసుకున్నాను. తర్వాత ఆవపిండి అండి, ఇది అవైలబుల్ ఉంటుంది. పొట్టు లేని ఆవపిండి మాకు ఇక్కడ దొరుకుతుంది కాబట్టి ఆ ప్యాకెట్ నేను తీసుకుని ఒక పావు కప్పు వరకు నేను ఆవపిండి వేసుకున్నానండి. ఒక స్పూను పసుపు, కొంచెం ఒక పావు కప్పు సాల్ట్ ఎక్కువే ఉండాలి కదా, అందుకని తీసుకున్నాను. కొంచెం ఒక పావు కప్పు రెడ్ చిల్లీ పౌడర్, ఇది కూడా మిక్సీ జార్లో వేసుకున్నానండి. మీకు ఎక్కువ కారం కావాలంటే ఇంకా కొంచెం వేసుకోండి, టేస్ట్ చూసుకుని. ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాను. ఇది చాలా హెల్త్కి మంచిదండి గార్లిక్ అనేది. తర్వాత జీలకర్ర పౌడర్ కూడా ఒక స్పూన్ వేసుకున్నాను. మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఇంకా ఎక్కువ 2-3 స్పూన్ల వరకు వేసుకోవచ్చు. ఇలాగా కట్ చేసి పెట్టుకున్న గుత్తిల్లో మనం మామిడికాయ గుత్తుల్లో ఈ మసాలానంతా ఇలాగ స్టఫ్ చేసుకోండి. ఇది వెరైటీగా కూడా ఉంటుందండి. చిన్న ఎప్పుడు మామూలు పెద్ద కాయలతోటి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటాం కదా, ఇది పిల్లలకు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు. అరే వెరైటీగా ఉందిలే అని ఇలాగ అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. దీనిలోకి నేను నా దగ్గర ప్రస్తుతం మా ఇంట్లో మిగిలిన ఈ పౌడర్ని కూడా అందులో వేసేసుకోండి, ఎందుకంటే గ్రేవీ కావాలి కదా అన్నంలోకి అది కలుపుకోవడానికి. తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకొని తర్వాత నేను మా ఇంట్లో ఈ రైస్ బ్రాన్ ఆయిల్ ఉందండి. మీ దగ్గర పప్పు నూనె అంటే నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ అవైలబుల్ ఉంటే పచ్చళ్ళకి చాలా బాగుంటుందండి, అది వేసుకోండి. నా దగ్గర మా ఇంట్లో ఇదే ఉంది కాబట్టి నేను ఇది వేసుకుంటున్నాను. కొంచెం వేసుకోండి ఫస్ట్, ఎందుకంటే 3 రోజుల వరకు ఇది తీయకూడదు కాబట్టి కొద్దిగా వేసుకొని ఊరేక అప్పుడు ఎక్కువ ఆయిల్ వేసుకొని ఉంటే సరిపోతుందండి. తర్వాత ఇలా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత 3 డేస్ తర్వాత ఇట్లా మంచిగా లోపల ఉన్న అంతా ఊరి మంచిగా వచ్చిందండి. ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.